మొత్తానికైతే ఒక బిగ్ న్యూస్, హై టెన్షన్ వాతావరణం పాడి కౌశిక్ రెడ్డి దగ్గర హై టెన్షన్ వాతావరణం ఉన్నది. ఎందుకంటే ఈ తరహా మనం తెలంగాణలో చూద్దామని కూడా మనం అనుకోలే. మొత్తానికైతే తెలంగాణలో పోలీస్ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి కూడా మనం క్లియర్గా అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఏం చేసిందంటే అరకపూడి గాంధీని పిఎస్సి చైర్మన్గా ప్రకటించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నాక పిఎస్సి చైర్మన్గా ప్రకటించాడు. కారణం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క పార్టీ మరణాల గురించి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాలల్లా మరి చర్యలు తీసుకోవాలి, అసెంబ్లీ సెక్రటరీ చర్యలు తీసుకోవాలంటే అసెంబ్లీ స్పీకర్ దగ్గర పెట్టాలి, చర్యలు తీసుకునేటట్టు చేయాలి, లేకపోతే కోర్టే చూసుకుంటుందిగా మీకు అవకాశం ఏదని చెప్పేసి కూడా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన క్రమంలో ఆయన ఇమీడియట్లీ అనూహ్య పరిణామాల మధ్య అరకపూడి గాంధీ ఎమ్మెల్యేను ఆయనను పిఎస్సి చైర్మన్గా చేసిండ్రు. జనరల్గా పిఎస్సి చైర్మన్ అంటే ఖచ్చితంగా ప్రతిపక్షంలో ఉన్నోళ్ళని చేయాలి. కానీ అరకపూడి గాంధీ కాంగ్రెస్లోకి వచ్చిండు. తెలంగాణ సమాజం మొత్తం తెలుసు కాంగ్రెస్లకు అరకపూడి గాంధీ వచ్చిందని. అలాంటి అరకపూడి గాంధీని పిఎస్సి చైర్మన్గా చేసిండ్రు. ఇక అరకపూడి గాంధీ ఏం చెప్పారంటే నాకు గప్పింది కాంగ్రెస్ కండువా కాదు, అదొక దేవుణ్ణి కండువా అని చెప్పేసి అరకపూడి గాంధీ మాటలు మారడంతో నిజంగానే నువ్వు చెప్పేది నిజమే అయితే నువ్వు ప్రతిపక్షంలోనే ఉన్నా అని చెప్తున్నావు కదా అరకపూడి గాంధీ, నీ ఇంటికి వస్తా, నీ ఇంటికి చీర ఉన్ని గాజులు పడకత్తా, అయితేనో కండువ కప్పుకో లేకపోతే చీర గాజులు ఇచ్చిపోతా అని చెప్పేసి సవాల్ విసరడం. ఆ సవాల్ను అరకపూడి గాంధీ తీసుకొని నువ్వు ఇలా 11 గంటలకు రాకపోతే బిడ్డ నీ ఇంటికి 12 గంటలకు వస్తా అని చెప్పేసి ఈ యొక్క అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డిని కూడా సవాల్ స్వీకరించి పాడి కౌశిక్ రెడ్డిని హెచ్చరించడం జరిగింది. ఇదంతా మనందరం చూసినాం మిత్రులారా. ముఖ్యంగా ఒకసారి చూడండి అరకపూడి గాంధీ ఏం మాట్లాడతాడన్నది కూడా మీరు చూడండి మిత్రులారా. కైశ్వరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా, బ్రోకర్ నా కొడుక నీ ఇంటికి 12 గంటలకు వస్తా అన్నాడు. ఆయన ఎమ్మెల్యే, ఈయన ఒక ఎమ్మెల్యే. గతంలో బీఆర్ఎస్ ఇదే పని చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే పని చేస్తూ ఉన్నది. సో మొత్తానికైతే ఈయన చెప్పిన సవాల్ ప్రకారం ఏంటంటే ఇన్ని కార్లు వేసుకొని మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, సో ఇన్ని కార్లు వేసుకొని పోతా ఉన్నాడంటే దాదాపు 100 కార్లతోని అరకపూడి గాంధీ ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి హైదరాబాద్లో ఆయన విల్లాలో ఉంటాడు. ఆ విల్లాకి పోయిండు. విల్లా ఓడే కాదు, విల్లా కాడ చూడండి విల్లాకి ఎంతమందితో పోయిండు. చాలా హై టెన్షన్ జనాలను దాదాపు కొన్ని వేల మంది జనాలతోని అరకపూడి గాంధీ పోవడం జరిగింది. కొన్ని వేల మంది జనాలతో పోయినరు. అలాగే వాళ్ళ విల్లా గేట్లను కూడా బద్దలు కొట్టుకుంటా మరి దునకడం జరిగింది, గేట్లను తీయడం జరిగింది. అంటే విల్లా లోపలికి ప్రవేశించడం జరిగింది. అలా మొత్తానికైతే ఒక ఉద్రిక్తత వాతావరణం అక్కడ నెలకొన్నదని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అలా పూల కుండీలతో ఇసిరేయడము, అద్దాలు వలకు కొట్టడం ఇవన్నీ జరిగినాయి. అంటే పాడి కౌశిక్ రెడ్డిని పొద్దున్నే పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిర్రు. మరి అరకపూడి గాంధీని ఎందుకు హౌస్ అరెస్ట్ చేయలేదు అనేది ఫస్ట్ ప్రశ్న. ఎందుకంటే అరకపూడి గాంధీ కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి ఆయన హౌస్ అరెస్ట్ చేయలే. అంటే ప్రభుత్వమే అరకపూడి గాంధీని పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పంపిందా అనేది ఇప్పుడు అందరికి కూడా ఇది ఒక చర్చ అయిపోయింది. మరి ఈ ప్రభుత్వంలో ఈ విధంగా ఒక ఎమ్మెల్యే అనుచరులతోని ముందే సవాల్ చేసుకొని అనుకున్న సమయానికి పోతాండు అంటే అక్కడ పోలీసుల పాత్ర ఏందనేది కూడా అందరికీ డౌట్ వస్తూ ఉన్నది మిత్రులారా. మొత్తానికైతే ప్రభుత్వం అనేది శాంతి భద్రతలు అయితే కరెక్ట్ లేవు. మరి ఇదే కనుక కొనసాగితే శాంతి భద్రతలకు ఏదైనా సమస్య ఇదే విధంగా వస్తే కనుక మరి కాంగ్రెస్ పాలన కూడా చాలా కష్టమే. తర్వాత ఏం జరుగుతుందో ప్రజలందరికీ తెలుసు. ఒకవేళ శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లినప్పుడు ఖచ్చితంగా పాలన అనేది ఈ యొక్క పార్టీల చేతుల్లోకి వెళ్ళి పాలన పోతుంది. కాబట్టి మిత్రులారా మొత్తానికైతే కాంగ్రెస్ గతంలో కూడా తీర్మార్మలన్న ఆఫీసుకు పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు తీర్మార్మలన్న ఆఫీసును వలకొట్టడం, అలాగే ధర్మపురి అరవిందన్న ఇంటికి పోయి ధర్మపురి అరవిందన్న ఇంట్లో మొత్తం అన్ని వలకొట్టడం బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇంట్లో పోయి వలకొట్టడం, ఇదంతా చూస్తూ ఉంటే ఏంటంటే గత పాలనకు ఈ పాలనకు ఏ మాత్రం కూడా తేడా లేదు. మొత్తానికైతే పోలీసులు ఉన్నా లేనట్టే పరిస్థితి. కావాల్సుకొని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అరకపూడి గాంధీని పంపించింది పాడి కౌశిక్ రెడ్డిని అని చెప్పేసి. అలాగే పాడి కౌశిక్ రెడ్డి కూడా నా మీద హత్యాయత్నం జరుగుతూ ఉన్నది, హత్య చేసే కుట్ర చేస్తూ ఉన్నారు, హత్య కోసం కుట్ర చేస్తారు, నన్ను హత్య చేయడానికి కుట్ర చేస్తాను అరకపూడి గాంధీని ప్రభుత్వం అని చెప్పేసి కూడా అక్కడ నుండి మాట్లాడడం. ఈ యొక్క మాటలు అయితే ఇక చాలా పోయినాయి. బ్రోకర్ నా కూడా కానీ ఈనడం, ఆయన గాజులు తీసుకొస్తా అనడం, ఇంకో కాంగ్రెస్ నుంచి వెళ్ళి ఒక నాయకురాలు చెప్పులతో కొడతాను చెప్పులు చూపించడం. సో ఇవన్నీ కూడా చూస్తే ఏంటంటే కాంగ్రెస్ లో ఒక రకంగా గూండాయిజం స్టార్ట్ అయింది. కాంగ్రెస్ గూండాయిజం అనేది ఈ ప్రభుత్వంలో గూండాయిజమే, కాంగ్రెస్ ప్రభుత్వంలో గూండాయిజమే జరుగుతూ ఉన్నది అనేది కూడా క్లియర్ గా మనకు అర్థమవుతా ఉన్నది. మొత్తానికైతే ఈ విధంగా ఒక విల్లాలో ఉంటున్న పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి పోవడం అయితే పక్కా తప్పే. ఎందుకంటే అది ఇండివిజువల్ హౌస్ కాదు, ఒకటి విల్లా.
సో అందులో చాలా ఇండ్లు ఉంటాయి, చాలా మంది నివాసం ఉంటారు, వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టినట్టే. అంటే ఒక అధికార పార్టీలో ఉండి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పైన అరకెపుడి గాంధీ ఈ విధంగా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు చేయడం కూడా ఇది చాలా తప్పే, 100% తప్పే. గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీ కూడా గతంలో చేసిన పని అదే. ఇదే పాడి కౌశిక్ రెడ్డి కూడా కాంగ్రెస్లోకి వెళ్ళి బీఆర్ఎస్లోకి వచ్చిండు. ఇదే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీ రెండే అనే విధంగా దొందే అనే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. మొత్తానికైతే చాలా ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి. మరి రేపు మళ్ళీ ఏం జరుగుతుందో, రేపు పొద్దున మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోయే అవకాశం ఉన్నది, కార్లు వేసుకొని అరకపూడి గాంధీ ఇంటికి పోయే అవకాశాలు ఉన్నాయి. అయితే అరకపూడి గాంధీ ఏం చేస్తాడంటే ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ముంగట బయట ఎంచి వీడు రాలేదు, ఈ బ్రోకర్ నా కొడుకు రాలేదు కాబట్టి నేను వచ్చిన అంటే ముఖ్యంగా ఏంటంటే పోలీసులు ఈ యొక్క పాడి కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం వల్ల పాడి కౌశిక్ రెడ్డి 11 గంటలకు పోలేకపోయాడు. ఇక మరి అరకపూడి గాంధీని ఎందుకు పోలీసులు హౌస్ అరెస్ట్ చేయలేదు, ఎందుకు అంత దూరం నుంచి వెళ్ళి భారీ కాన్వాయ్తోని యుద్ధం చేద్దాం, ఒక ధ్వంసం చేద్దాం అనే విధాలుగా గేట్లను బద్దలు కొట్టుకుంటూ పోతాంటే కూడా ప్రేక్షక పాత్ర ఎందుకు పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు అనేది కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. మిత్రులారా, నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఇది మంచి సంకేతం కాదు, తెలంగాణ అభివృద్ధికి ఇది మంచి సంకేతం కాదు. ఖచ్చితంగా ఈ 2 పార్టీలకు కూడా బుద్ధి చెప్పాలి, లేకపోతే చాలా కష్టం. తెలంగాణ బంగారు తెలంగాణ కాదు, ఇత్తడి తెలంగాణ కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ప్రతి ఒక్కరూ దయచేసి ఈ యొక్క జరిగిన ఈ యొక్క అంశాన్ని కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా స్పందించండి, ప్రతి ఒక్కరు ఖండించండి. జై హింద్, జై భారత్.